మనం సాధారణంగా ఒక బోధనను విన్నప్పుడు దాన్ని నమ్మాలా వద్దా అనే ఆలోచిస్తాం. దాని వెనుకున్న తర్కమేంటి, ఆధారాలేంటి అని ప్రశ్నిస్తాం. కాని ఈరోజు మనం చూడబోయే మూలం ఈ ప్రశ్నను పూర్తిగా తలక్రిందులు చేస్తోంది. నన్ను ఎందుకు నమ్మకూడదో చెప్పండి అని ఒక బోధకుడు సవాలు విసరడం గురించి మాట్లాడుతున్నాం. సరిగ్గా చెప్పారు. మనం మజ్జిమ నికాయంలోని మహాసింహనాద సుత్తలోని ఒక భాగాన్ని పరిశీలిస్తున్నాం. అంటే సింహ గర్జనపై గొప్ప ప్రసంగం అని అనుకోవచ్చా? అవును. ఇక్కడ బుద్ధుడు తన బోధనల పునాదిని, తన నిర్భయత్వాన్ని 4 తిరుగులేని ఆధారాలతో స్థాపిస్తాడు. ఇవి కేవలం ఆయన ఆత్మవిశ్వాసాన్ని చూపడమే కాదు, ఒక రకంగా తన బోధనలు ఏ పరీక్షకైనా నిలబడతాయని చెప్పే ఒక ఓపెన్ ఛాలెంజ్ లాంటివి. ఈ సింహగర్జన అనే పదం వినడానికే చాలా శక్తివంతంగా ఉంది. అడవిలో సింహం ఎలాగైతే భయం లేకుండా ఒక అధికారంతో గర్జిస్తుందో, అలాగే ఒక బుద్ధుడు కూడా ఏ సభలోనైనా ఎలాంటి సంకోచం లేకుండా తన ధర్మాన్ని బోధించడాన్ని ఇది సూచిస్తుంది. అవును. అయితే ఇక్కడొక ప్రశ్న: ఈ గర్జన అహంకారమా లేక మరేదైనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే పైకి చూస్తే ఇది గర్వంగా అనిపించొచ్చు, కానీ మూలంలో దీనికి వేసరజ్జ అనే పదం వాడారు. అంటే ఇది కేవలం ధైర్యం కాదు, జ్ఞాన సంబంధమైన నిశ్చయత. జ్ఞాన సంబంధమైన నిశ్చయత అంటే ఇది నాకు తెలుసునని నేను అనుకుంటున్నాను అనే భావన కాదు. ఇది నేను తెలుసుకున్నాను, చూశాను, అనుభవించాను, ఇందులో ఇక సందేహానికి తావు లేదు అనే ఒక నిశ్చయత. ఇది ఊహలమీద కాకుండా ప్రత్యక్ష అనుభవం ద్వారా ధృవీకరించబడిన జ్ఞానం నుండి పుట్టింది. అందుకే ఆయన ఈ ఆధారాలు ఉన్నందున నేను సురక్షితంగా, నిర్భయంగా ఉంటాను అని ప్రకటించారు. అయితే ఆ 4 ఆధారాలు ఏమిటో చూద్దాం. మొదటి ఆధారం గురించి మూలంలో ఇలా ఉంది కదా: జ్ఞానోదయం పొందిన వాడినని చెప్పుకుంటున్న నీకు ఈ విషయాలు ఇంకా తెలియవని ప్రపంచంలో ఏ భిక్షువు, బ్రాహ్మణుడు, దేవత, మారుడు లేదా బ్రహ్మ అయినా నన్ను నిందించలేరు. ఇది చాలా బలమైన వాదన. అవును, చానా బలమైన వాదన. నా జ్ఞానంలో ఏ లోపం లేదు అని చెప్పడం. ఇది కేవలం వాదన కాదు, ఆయన జ్ఞానం యొక్క సంపూర్ణతకు సంబంధించిన ప్రకటన. ఒక రకంగా చూస్తే ఒక శాస్త్రవేత్త తన సిద్ధాంతంలో ఎలాంటి తెలియని విషయాలు లేవని ప్రకటించడం లాంటిది. ఆయన చెబుతున్నదేమిటంటే దుఃఖం, దాని కారణం, దాని నివారణ, ఈ విషయాలకు సంబంధించి నా అవగాహన సంపూర్ణం. ఇక్కడ ఊహకు తావులేదు. అంతిమ సత్యానికి సంబంధించి ఆయన గ్రహించని అంశం ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంటే పాక్షిక జ్ఞానం కాదు, ఒక సంపూర్ణమైన అవగాహన. సరే, ఇది ఆయన జ్ఞానానికి సంబంధించింది. మరి ఆయన మానసిక స్థితి సంగతేంటి? ఆయన బయట ఎంత జ్ఞానియో లోపల కూడా అంతే స్వచ్ఛమైనవారా? మీరడిగిన ప్రశ్న నేరుగా 2వ ఆధారానికి దారితీస్తుంది. ఓ సరే. అది ఇలా ఉంది: మలినాలను నశింపజేశానని చెప్పుకుంటున్న నీలో ఈ మలినాలు ఇంకా నశించలేదు అని ఎవరూ నిందించలేరు. ఇక్కడ మలినాలు అంటే మానసిక దోషాలు, ప్రధానంగా 3: రాగం, ద్వేషం మరియు మోహం. సరిగ్గా అతి వ్యామోహం, విరోధం మరియు భ్రమ. ఈ వాదన ప్రకారం ఆయన అంతర్గత స్థితి పూర్తిగా స్వచ్ఛమైనది. ఆ దోషాలన్నీ సమూలంగా నశించిపోయాయి. ఒక్క నిమిషం. జ్ఞానం సంపూర్ణం అనడం ఒక విషయం, దాని తర్కంతో నిరూపించవచ్చు. కాని తనలో రాగం, ద్వేషం, మోహం పూర్తిగా పోయాయని ఎవరైనా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? ఇదొక స్వీయ నివేదిక కదా, దీన్ని ఇతరులు ఎలా ధృవీకరించగలరు? అద్భుతమైన ప్రశ్న. ఇది కేవలం ఒక అంతర్గత అనుభూతికి సంబంధించిన విషయం కాదు. ఈ మానసిక దోషాలు లేకపోవడమనేది ఆయన మాటల్లో, చేతల్లో, ఆయన బోధనల్లో కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు, రాగమున్న వ్యక్తి తన శిష్యులను అంటిపెట్టుకుని ఉంటాడు, ద్వేషమున్న వ్యక్తి తనను విమర్శించేవారిపై కోపం చూపిస్తాడు, మోహమున్న వ్యక్తి బోధనల్లో వైరుధ్యాలుంటాయి. బుద్ధుని జీవితం, బోధనలను పరిశీలిస్తే అలాంటివి ఎక్కడా కనిపించవని ఈ వాదన చెబుతోంది. ఆయన చర్యలు ఏవీ ఈ ప్రతికూల మానసిక స్థితులచే ప్రభావితం కావు. అంటే ఎవరైనా వచ్చి పలానా సందర్భంలో మీరు ద్వేషంతో ప్రవర్తించారు అని న్యాయబద్ధంగా నిరూపించలేరు అన్నమాట. ఖచ్చితంగా. ఆయన విముక్తి సంపూర్ణమైనది, పాక్షికమైనది కాదు. అర్థమైంది. ఇది కేవలం నేను స్వచ్ఛమైన వాడిని అని చెప్పుకోవడం కాదు. నా ప్రవర్తన, నా బోధనలే నా స్వచ్ఛతకు నిదర్శనం, కావాలంటే పరీక్షించండి అని సవాలు విసరడం. సరే, ఇక 3వ ఆధారానికి వద్దాం. ఇది చాలా ఆచరణాత్మకంగా అనిపిస్తుంది.
నీవు ఆటంకాలుగా చెప్పిన విషయాలు వాటిని ఆచరించేవారికి నిజానికి ఆటంకాలు కావు అని ఎవరు నిందించలేరు. అవును, ఇది ఆయన బోధన యొక్క నిర్దిష్టతకు సంబంధించినది. ఆయన కొన్ని ప్రవర్తనలను, ఉదాహరణకు ఇంద్రియ సుఖాల పట్ల అతిగా ఆసక్తి చూపడాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకాలుగా గుర్తించారు. ఆయన చెప్పేది ఏమిటంటే, ఆ నిర్ధారణ తిరుగులేనిది. అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. కాని ఒకరికి ఆటంకంగా అనిపించింది మరొకరికి ప్రేరణగా అనిపించవచ్చు కదా. ఉదాహరణకు కొందరు కొద్దిగా ఆశ ఉంటేనే కష్టపడి పనిచేస్తాం అంటారు. మరి అలాంటి వాటిని ఆయన ఖచ్చితంగా ఆటంకం అని ఎలా వర్గీకరించగలరు? ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయన దీన్ని ఒక అభిప్రాయంగా చెప్పడం లేదు. ఒక వైద్యుడు ఈ ఆహారం హానికరమని చెప్పొచ్చు, కాని వేరే వైద్యుడు దాంతో ఏకీభవించకపోవచ్చు. కాని బుద్ధుని వాదన ప్రకారం ఆయన చెప్పిన ఆధ్యాత్మిక పద్యం విషయంగా అలాంటి రెండవ అభిప్రాయానికి ఆస్కారమే లేదు. ఆయన చెప్పేదేమిటంటే, ఈ మార్గంలో నడిస్తే, ఈ పనులు చేస్తే అవి ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయనేది ఒక మానసిక ఆధ్యాత్మిక నియమం. ఒక నియమంలాగానా? అవును. నిప్పును ముట్టుకుంటే చెయ్యి కాలడం ఎంత నిశ్చయమో, కొన్ని మానసిక స్థితులు దుఃఖానికి దారితీయడం కూడా అంతే నిశ్చయమని ఆయన వాదన. లేదు, మీరు ఆటంకమన్నది నిజానికి సహాయకారి అని ఎవ్వరూ న్యాయబద్ధంగా వాదించలేరు. అంటే ఆయన నిర్ధారణ కేవలం నైతికమైనది కాదు, అది ఒక కారణ-కార్య సంబంధమైన సార్వత్రిక వాస్తవం అన్నమాట. ఇది ఒక భౌతిక నియమం అంత నిశ్చయమైనదని ఆయన చెబుతున్నారు. ఇక చివరి 4వ ఆధారం. ఇది ఆయన బోధనల యొక్క ఫలితానికి సంబంధించినది. ఎవరి ప్రయోజనం కోసం నీ ధర్మం బోధించబడిందో దానిని ఆచరించేవారికి అది దుఃఖం యొక్క పూర్తి నిర్మూలనకు దారితీయదు అని ఎవరూ నిందించలేరు. ఇది ఒక రకంగా హామీలాగా ఉంది. జీవితంగా ఇది ఆయన బోధనల యొక్క ఆచరణాత్మక హామీ. ఆయన ధర్మం కేవలం ఒక తాత్విక సిద్ధాంతం కాదు. అది ఆచరిస్తే ఒక నిర్దిష్టమైన, ధృవీకరించదగిన ఫలితాన్ని ఇచ్చే ఒక ఆచరణాత్మక మార్గం. ఆ ఫలితమే నిర్వాణం. అవును, దుఃఖం నుండి సంపూర్ణ విముక్తి. ఇంక సింపుల్గా చెప్పాలంటే, అయ్యా, మీరు చెప్పినట్టే అన్నీ చేశాను, కాని నా బాధ పోలేదు అని వచ్చి ఆయన్ని నిలదీసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ మార్గం సరిగ్గా ఆచరిస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రపంచానికి ఆయన ఇచ్చిన ఒక బహిరంగ ఆహ్వానం లాంటిది. నా బోధనను మీరే స్వయంగా పరీక్షించి చూడండి అని. అద్భుతం. అంటే ఆయన ఇక్కడ కేవలం ఒక తాత్విక వాదన చేయడం లేదు. ఆయన ఒక రకమైన వారంటీ కార్డ్ ఇస్తున్నారు. మొదటి 2 ఆయన క్వాలిఫికేషన్స్, అంటే సంపూర్ణ జ్ఞానం, దోషరహిత అంతర్గత స్థితి. అవును. మూడవది వాడుక సూచనలు, ఇవి ఆటంకాలు, వీటిని చేయవద్దు అని. ఇక 4వది ఫలితం గ్యారంటీ, దుఃఖం పూర్తిగా పోతుంది అని. ఈ ఫ్రేమ్వర్క్ చాలా శక్తివంతమైనది. మీరు దాన్ని చాలా చక్కగా సంక్షిప్తీకరించారు. ఆ వారంటీ కార్డనే పోలిక చాలా సరైనది. అయితే ఈ 4 వాదనలలో ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది. ఆయన కేవలం తోటి భిక్షువులు లేదా బ్రాహ్మణ పండితులను మాత్రమే ప్రస్తావించడం లేదు. మారుడు మరియు బ్రహ్మలను కూడా చేర్చారు. అవును, ప్రలోభాలకు ప్రతీకైన మారుడు మరియు ఒక ఉన్నత దేవత అయిన బ్రహ్మ కూడా తనను తప్పుపట్టలేరని ఆయన అంటున్నారు. దీని ప్రాముఖ్యత ఏమిటి? ఇది చాలా లోతైన విషయం. ఈ ఆత్మవిశ్వాసం కేవలం మానవ ప్రపంచానికి పరిమితం కాదని ఇది చూపిస్తుంది. ఆయన జ్ఞానం మరియు విముక్తి యొక్క స్థాయి ఎంత ఉన్నతమైనదంటే అది దేవతలను, అంటే బ్రహ్మ వంటి ఉన్నత జీవులను కూడా సవాలు చేసేంతటిది. దీని అర్థం, ఆయన గ్రహించిన సత్యం సాపేక్షమైనది కాదు, అది సార్వత్రికమైనది. ఏ అతీత శక్తులు, ఏ ఇతర లోకాలలోని జీవులు కూడా ఆయన జ్ఞానంలోగాని, ఆయన విముక్తిలోగాని ఒక్క లోపాన్ని కూడా కనుగొనలేవని దీని అర్థం. కాబట్టి ఈ 4 ఆధారాలు కలిసి ఒక తిరుగులేని పునావిని నిర్మిస్తున్నాయి. ఒకవైపు సంపూర్ణ జ్ఞానం, మరోవైపు సంపూర్ణ స్వచ్ఛత. వాటి ఆధారంగా ఏది సరైన మార్గమో, ఏది కాదో స్పష్టంగా చెప్పగలగడం. చివరగా ఆ మార్గమనుసరిస్తే ఫలితం ఖాయం అనే హామీ. సరిగ్గా. అయితే నా జ్ఞానంలో, నా నడవడికలో ఏ లోపమూ లేదు, నా మార్గం మాత్రమే సరైనది అని చెప్పడం కొంచెం అహంకారంగా వినిపించే ప్రమాదం లేదా? దీన్నాయన గర్వంగా కాకుండా ఒక వాస్తవంగా ఎలా స్థాపిస్తున్నారు? మళ్ళీ మనం వేసరజ్జ అనే పదానికొస్తాం. ఇది గర్వం కాదు, నిశ్చయత. గర్వానికి నిశ్చయతకు తేడా ఉంది కదా.
గర్వం నేను అనే భావనపై ఆధారపడి ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, కాబట్టి నేను చెప్పింది నిజం అనేది గర్వం. కాని ఇక్కడ వాదనది కాదు. ఇది సత్యం, నేను దానిని సంపూర్ణంగా గ్రహించాను, అందుకే ఇందులో లోపం లేదు అనేది నిశ్చయత. ఆయన తన వ్యక్తిగత ఘనతను ప్రకటించడం లేదు, ఆయన తాను కనుగొన్న ధర్మం యొక్క స్వభావాన్ని ప్రకటిస్తున్నారు. అందుకే ఆయన పదే పదే ఏహీ పస్సికో అన్నారు. అంటే రండి, మీరే స్వయంగా చూడండి అని. అంటే గుడ్డిగా నమ్మమని చెప్పడం లేదు. లేదు, పరిశోధించి తెలుసుకోమని ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానమే దీనిని గర్వం కాకుండా ఒక ధృవీకరించదగిన వాస్తవంగా నిలబడుతుంది. ఈ చర్చను ముగిస్తూ బుద్ధుని నిర్భయత్వానికి గల 4 ఆధారాలను మనం చూశాం. సంపూర్ణ జ్ఞానోదయం, అన్ని మానసిక దోషాల నిర్మూలన, ఆటంకాలను దోషరహితంగా గుర్తించడం. మరియు దుఃఖ నివారణకు ఖచ్చితంగా దారితీసే మార్గాన్ని బోధించడం. అవును, దీని యొక్క అసలు ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది కేవలం ఆయన శక్తుల జాబితా కాదు, ఇది ఆయన బోధనలకు పునాది. ఆయన బోధనలు గుడ్డి నమ్మకం మీద కాకుండా ప్రత్యక్ష అనుభవం, పరిశీలన, ధృవీకరణపై ఆధారపడి ఉన్నాయని ఇది స్థాపిస్తుంది. ఇది నేను చెప్పింది నమ్మండి అని చెప్పడం లేదు, బదులుగా నేను దీనిని పూర్తిగా తెలుసుకున్నాను, ఇందులో ఎలాంటి లోపం లేదు, కావాలంటే మీరే పరిశోధించి ఆచరించి తెలుసుకోండి అని ఆహ్వానిస్తోంది. ఈ మొత్తం చర్చ తర్వాత శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలి ఉంది. తప్పకుండా. ఒక బోధన గుడ్డి నమ్మకాన్ని కాకుండా ఇది నా హామీ, కావాలంటే పరీక్షించుకోండి అనే సంపూర్ణమైన ధృవీకరించదగిన నిశ్చయతతో అందించబడినప్పుడు ఒక వ్యక్తి దానిని స్వీకరించే విధానంలో, దానిని అభ్యసించే పద్ధతిలో ఎలాంటి ప్రాథమిక మార్పు వస్తుంది?